హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మ్యాథ్స్లో ఇంకొక ఇంపార్టెంట్ సబ్ట్రాక్షన్ SUBTRACTION సబ్ట్రాక్షన్ సింబల్ వచ్చేసి మైనస్ అంటారు. దీని గురించి నేర్చుకుందాం ఇవాళ. ఫస్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ అంటే మైనస్ అంటే తీసివేయడం. చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి. ఈక్వల్స్ ఎంత? మైనస్ చేయాలి అంటే 2 తీసివేయాలి. సో మిగిలినవన్నీ 2. సో ఆన్సర్ ఈజ్ 2. ఓకే, మళ్ళీ ఇంకొకటి ట్రై చేద్దాం. 1 2 3 4 5 సర్కిల్స్ ఉన్నాయి అండ్ మైనస్ 1 సర్కిల్ అంటే ఓన్లీ 1 సర్కిల్. సో 1 క్రాస్ చేయండి. మిగిలిన ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయండి. ఫస్ట్ 1 2 3 4. ఎస్, 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అట్లానే చాలా సింపుల్గా 1 2 3 4 5 6 7 అండ్ మైనస్ 1 2 3 4 వెళ్తే ఎంత? 1 2 3 4 1 2 3 4 కట్ చేయండి. 1 2 3 4. ఎస్, 4. 8 మైనస్ 4 ఈక్వల్ టు 4. ఓకే, దీంట్లో ఇంకొక మెథడ్ చూద్దాం సబ్ట్రాక్షన్లో. ఇది వచ్చేసి లైన్ మెథడ్ అండ్ రివర్స్ కౌంటింగ్ అని కూడా అంటారు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇలా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి ఇలా 9 డాట్స్ 10 డాట్స్ వరకు పెట్టుకోండి. అంటే సింపుల్గా బేసిక్ అన్నట్టు. దీంతో మనం పెద్ద పెద్ద నెంబర్స్ చేయలేము సబ్ట్రాక్షన్, బట్ స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం చేయడానికి వస్తుంది. చూడండి, 4 మైనస్ 2. ఇక్కడ నుంచి 4 కౌంట్ చేయండి. 1 2 3 4. ఓకే, ఇప్పుడు 2 వచ్చేసి రివర్స్లో లెఫ్ట్ సైడ్ కౌంట్ చేయాలి. మనం రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది కదా, సో మైనస్ కావాలి కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో 2 స్టెప్స్ బ్యాక్ వెళ్తే ఆన్సర్ ఈజ్ 2. ఓకే, అట్లనే సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. మళ్ళీ 0 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. ఓకే, ఇప్పుడు వచ్చేసి 7 మైనస్ 4 చేద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ 7 స్టెప్స్ 1 2 3 4 5 6 7. ఓకే, అండ్ మైనస్ 4. సో 4 బ్యాక్ స్టెప్స్ 1 2 3 అండ్ 4. ఓకే, ఆన్సర్ ఈజ్ 3. అండ్ ఆన్సర్ ఈజ్ 3 రాసుకోండి. ఓకే, అంటే ఇట్లనే కొంచెం సింపుల్గా ఉండడానికి ఫస్ట్ బేసిక్ లెవెల్లో చెప్పడానికి అయితే ఇది బాగుంటుంది. అండ్ పెద్ద పెద్ద నెంబర్స్ చేయడానికైతే మళ్ళీ పెద్ద నెంబర్స్ కూడా మనం మళ్ళీ సింగిల్ డిజిట్లోనే కౌంట్ చేయాలి కాబట్టి సో చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ బాగా టైం తీసుకుంటుంది కాబట్టి చూడండి. ఇది 10 మైనస్ 5 10 స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ 5 స్టెప్స్ వచ్చేసి బ్యాక్వర్డ్. 1 2 3 4 5. ఎస్, ఆన్సర్ ఈజ్ 5. చూడండి సింపుల్గా ఉంటుంది చేయడానికి.